ఫ్రెండ్స్, కథామృత లహరికి సుస్వాగతం. ఈరోజు జీవన మాధుర్యం చివరి భాగం చెప్పబోతున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక కథలోకి వచ్చేద్దాం. ఏం చేసేదయ్యా, అంతా నా కర్మ. కట్టుకున్నోడు కాలి పారాణి అరకముందే కల్తీ సారా తాగి కన్ను మూశాడు. అప్పటికే ఈ సంటిది కడుపులో పడింది. బతకాలన్న ఆశ లేకపోయినా కడుపులో పెరిగే బిడ్డను నాతో పాటు చంపలేక ఈ మండి ప్రాణాలని బందిలో నిలుపుకోక తప్పలేదు. సొంతూరులో అత్తింటోళ్ళు సాయం చేయాల్సి వస్తుందేమోనని మగం చాటేశారు. పుట్టింటి ఆసరా లేదు. కళ్ళు లేని కబోదిని పొట్టపొడిచే దారి గడ దొరక్క ఈ టౌన్కి వచ్చి అమ్మోరి గుడి కాడ ముష్టెత్తుకుంటూ రోజులు నెట్టుకొస్తున్నాను. ముక్కు మగం ఎరగనడువైనా ప్రేమగా పలకరించావు కాబట్టి సిగిడిసి చెబుతుండా. గుడికాడ దొరికిన పైసలతో ముందు నా కడుపుకు మెక్కితే కానీ ఈ సంటిదాని కడుపు నిండదు. నేను బతుకుతున్నదే దీనికోసం, లేకపోతే ఏ నుయ్యో గొయ్యో చూసుకునేదాన్ని. వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆమె జీవం లేని గబ్బల్లాంటి కళ్ళ నుంచి జాలువారుతున్న కన్నీళ్లు చూసి బైరాగి గుండె కలుక్కుమంది. బను తినగానే ఆ గుడ్డిది చెట్టు చాటుకి ఎందుకు వెళ్ళిందో అర్థమై తన మీద తనకే పట్టలేనంత రోత. చిచి, డబ్బు కక్కుర్తిపడి కషాయోళ్ళ ఎంత యథోపం చేయాలనుకున్నాను. ఏ జన్మలో ఏ పాపం చేశానో అమ్మమ్మక ఎరగని అనాథనయ్యాను. అందుకే ఇంతకాలం బయట కొంగు చాటున పాలసంద్రాన్ని దాచుకున్న అమ్మలందరూ స్టేషన్ పక్కనున్న రావి చెట్టు కింద తెలిసిన అమ్మోరు లాంటోళ్ళని బొత్తిగా ఎరిక లేకుండా పోయినది. ఇవాళ ఈ తల్లి బిడ్డలు చూశాక వాళ్ళను ఎడబాపిన వాళ్లకు పుట్టగతులుండవని బాగా తెలిసొచ్చాను. అది మనిషి జన్మెత్తాక కూసింత మంచిగా బతకాలి కానీ నెత్తురు కూడొద్దు. చేతనైతే ఈ గుడ్డి తల్లికి అంతో ఎంతో సాయం చెయ్యాలా. ఏం చెయ్యాలా సాలోచనగా బుర్ర తడుముకున్నాడు. చిటికలో మెరుపు లాంటి ఆలోచన తడుక్కుమంది. మరుక్షణమే అనునయంగా ఆమె భుజం మీద చెయ్యేసి, గంగి, నువ్వేమనుకోనంటే ఓ మాట చెప్పనా తటపటాయిస్తూనే అడిగాడు. గంగి ఒక్క క్షణం బిత్రపోయి దూరంగా జరిగి, మీ మగాళ్ళంతా ఇంతే, ఆడది కూసింత సనిపిస్తే చాలు ఏవో కలికివల్లి మాటలు చెప్పి బల్లో వేసుకోవాలని చూస్తారు. నేను అసమంటి దాన్ని కాదు. ఏదో మాట తీరు చూసి మంచోడు అనుకుని ఎరిదాన్లా మనసులో బాధ ఎళ్ళబోసుకున్నా. తప్పైపోనాది. నువ్వు నాకేం చెప్పొద్దు, నేను వినేది లేదు. ఎల్లెళ్ళు కోపంగా కసురుకుంది. బైరాగి కూర్చున్న చోటు నుంచి కదలకుండా, సిసి, నువ్వు అనుకున్నట్టు నేను అట్టాంటోని కాదే. ఇన్నేళ్ళు వచ్చిన ఆడగాలి చోకని, నికార్సైన మనిషిని, పెళ్ళి పెటాకులు లేని ఏకాకిని. ఎవరికి పుట్టానో తెలియదు. పుట్టి బుద్ధెరిగిన కాడి నుంచి ఒంటరి పచ్చినే. ఈ టేసనే నా ఇల్లు. మొదట్లో ప్యాసింజర్ల మూటలు మోసేవాడిని. 10 ఏళ్ల క్రితం రైల్లోంచి జారిపడి కాలిరిగింది. ఆనాటి నుంచి ఒంటి కాలుతో కాయకట్టం చేయలేక ఇదిగో ఈ అవతారం ఎత్తాను. ప్యాసింజర్ల దయ వల్ల రాబడి బాగానే వస్తుంది కానీ ఒంటితాడి బతుకు మీద ఇసుకెత్తి ఒక తోడు గూడు దొరకాలని ఆశపడుతున్న టైంలో ఆ దేవుడే పంపినట్టు నువ్వు ఇక్కడికొచ్చినావు. వయసులో చిన్నదానివి, పైగా చూపు కూడా లేదు. నీలాంటి ఆడది మగతోడు లేకుండా ఈ మాయదారి ప్రపంచకంలో బతకడం చాలా కట్టం. అందుకే దిక్కులేని మన ఇద్దరం ఒకరికొకరైతే బాగుంటుందనిపిస్తుంది. నువ్వు అను. రేపే అమ్మోరి ముంగట పసుపు తాడు కట్టి నిన్ను నీ బిడ్డను పువ్వులో ఎట్టి చూసుకుంటాను. కాలు లేకపోయినా దేవుడిచ్చిన గొంతుండాది. బతుకు తెరువుకేం ఢోకా ఉండదు. సంటిదాని బతుకు మళ్ళా కాకుండా బళ్ళో వేసి పెద్ద చదువులు చదివిస్తాను. ఇదంతా చూడగానే నీ మీద మోజుపడి ఇవాళ ఒక్కరోజు పబ్బం గడుపుకోవడానికి చెప్పే మాటలు కావు. సచ్చేదాకా తోడుంటానని నాకు జరమనిచ్చిన అమ్మ మీద ఒట్టేసి చెబుతుండా. నన్ను నమ్మే. గంగి 2 చేతులు పట్టుకుని దీనంగా ప్రాధేయపడుతున్న వాడి మాటల వెనుక ఇంతకు ముందున్న కళ్ళ కపటం లేవు. అద్దంలాంటి స్వచ్ఛమైన నిండు మనసుంది. చూపు లేకపోయినా బైరాగి గొంతులో తొడిగిసలాడుతున్న నిజాయితీ గంగికి తనకు మంచి ఆసరా దొరికిందన్న నమ్మకం కలిగించింది. వెంటనే ఒళ్ళో నిద్రవుతున్న బిడ్డను వాడి చేతుల్లో పెట్టి, దీని పేరే అడిగావు కదా మామ, పుత్లి, ఇవాళ నుంచి నా ఈ 2 ప్రాణాలని నీ చేతుల్లో పెడుతుండా. నీట ముంచినా పాల ముంచినా భారం నీదే అంటూ బిడియంగా తలదించుకుంది. భయపడమాకే గంగి,
ఈ క్షణం నుంచి మీ ఇద్దరు నా పంచప్రాణాలు, నా సంతోషం సుఖం అన్నీ మీతోనే అంటూ చొరవగా ఆమె చెయ్యందుకుని బిడ్డను ఆప్యాయంగా గుండెలకు అదుముకుంటూ బయటికి నడుస్తున్న బైరాగి సత్తిగాడు ఎదురై, యాదగిరి దూడను కదా తెమ్మంది, నువ్వేందన్నా ఆవుతో సహా తోలుకొచ్చినావు? కళ్ళింత చేసి అడుగుతుంటే, ధూతెరి నా కాడ ఆ దగ్గులబాజీ కాడి ఊసెత్తమాక, ఒళ్ళు మండిపోద్ది. సరే కానీ ఇదెవరో తెలుసా? మీ వదిలమ్మ. ఈ సంటితేమో పుత్తిలి, మన ముద్దుల మూట. ఇంక ఈ టేషన్కి గుడ్ బై చెప్పేసి మాలచెమ చెట్టు కిందన్న జాగాలో ఓ చిన్న గుడిసేసుకుని అందరం కలో గంజి తాగి హ్యాపీగా బతుకుతాం పదమంటూ ముందుకు సాగాడు. మర్నాటి నుంచి పెళ్ళాం పిల్లలతో భోగిలంట తిరుగుతూ, సంసారం సంసారం ప్రేమ సుధాపూరం నవజీవన సారం, సంసారం సంసారం అందమే ఆనందం, ఆనందమే జీవితమకరందం, అందమే ఆనందం అంటూ హుషారుగా పాడుతున్న బైరాగి స్వరంలో కొత్తగా చోటు చేసుకున్న మార్ధవం మాధుర్యం పాసింజర్లకు అర్థమైందో లేదో కానీ సత్తిగాడికి మాత్రం బాగా అర్థమైంది. అందుకే వాడి పాట విన్నప్పుడల్లా అన్న ఇన్నేళ్ళు తాడు బంగారం లేని బైరాగి, ఇప్పుడేమో పెళ్ళాం పిల్లలతో బతుకు పండించుకున్న సంసారి. ఆ తీపి చెరుకు రసంలా అడి గొంతంతా నిండిపోయినాదని సంబరపడుతుంటాడు. సమాప్తం. కథ విన్నారు కదా. మరో మంచి కథతో మేము ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.